మొత్తానికి ఓడిఐ సిరీస్ అయిపోయింది. ఇండియా గెలవలేపారు. కానీ ఇట్స్ టైమ్ ఫర్ T20Is. మరి ఈ సిరీస్ గెలుస్తారా? జస్ట్ 3 నెలల టైంలోనే T20 వరల్డ్ కప్ ఇండియాలో జరగబోతుంది. 15 మ్యాచ్లు దానికంటే ముందు. అండ్ ఈ ఫైట్ T20Is ఆస్ట్రేలియాతో ఏదైతే ఆడబోతున్నారో చాలా ముఖ్యం ఇండియా కాంబినేషన్స్ ట్రై చేసుకోవడానికి. అయితే ఇండియా స్క్వాడ్ ఎలా ఉంది, ఆస్ట్రేలియా స్క్వాడ్లో కూడా కొంతమంది బ్యాటర్స్ వెనక్కి వచ్చారు T20 ఫార్మాట్ గురించి. వాళ్ళ స్క్వాడ్ ఎలా ఉంది అండ్ ఫస్ట్ T20 ఎక్కడ ఆడుతున్నారు? ఇండియన్ బ్యాటింగ్ లైనప్లో ఇద్దరు బ్యాటర్స్ సరైన ఫామ్ చూపించట్లేదు. వాళ్ళెవరు అండ్ ఫస్ట్ T20లో పిచ్ ఎట్లా ఉంది, స్ట్రెంగ్త్స్, వీక్నెసెస్ అండ్ ఆల్సో ఈ మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు, ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వీడియో. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ డూయింగ్ వెల్. ఈ వీడియోలో చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడుకోవడానికి. బిఫోర్ ఐ గెట్ దేర్, ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? ఇండియాస్ రోడ్ మ్యాప్ టు T20 వరల్డ్ కప్. సో ఇండియాకి ఎగ్జాక్ట్లీ 3 months టైం ఉంది ఈ T20 వరల్డ్ కప్ గురించి ప్రిపేర్ అవ్వడానికి. 15 మ్యాచెస్ ఉన్నాయి దానికంటే ముందు. ఈ వరల్డ్ కప్ జరుగుతుంది కదా ఇండియాలోనే. అయితే ఫస్ట్ ఈ 5 T20Is ఆస్ట్రేలియాలో ఆడుతున్నారు రేపటి నుంచి స్టార్ట్. దీని తర్వాత నెక్స్ట్ సిరీస్ వచ్చేసి సౌత్ ఆఫ్రికాతో ఇండియాలో ఆడుతున్నారు, అది కూడా 5 మ్యాచ్ సిరీస్. దాని తర్వాత న్యూజిలాండ్తో 5 మ్యాచ్ సిరీస్ ఆడుతున్నారు. అది సబ్ కాంటినెంట్ పిచెస్లో ఆడుతున్నారు కాబట్టి మోర్ రిలవెన్స్ ఉంటుంది. అక్కడ ప్లేయింగ్ 11 కూడా కొంచెం వరల్డ్ కప్కి సూటబుల్ ఆడిపోయచ్చు. ఎక్స్ట్రా స్పిన్నర్ కానీ. ఇది ఆస్ట్రేలియాలో ఆడుతున్నారు, కొంచెం డిఫరెంట్ కండిషన్స్, బౌన్సీ పిచెస్, ఫాస్ట్ బౌలర్ ఒక ఎక్స్ట్రా ఆడిపోయాల్సి వస్తుంది. సో మోర్ రిలవెన్స్ ఇండియాలో మ్యాచ్లో ఆడడానికి ఉంటుంది. కానీ టఫ్ ఓపోనెంట్ కాబట్టి ఇక్కడ ప్రెషర్ అనేది టెస్ట్ అవుతుంది ప్లేయర్స్కి. మొత్తానికి 15 మ్యాచ్లు ఉన్నాయి T20 వరల్డ్ కప్ కంటే ముందు. ఇప్పుడు మనం ఇందాక చెప్పానే ఇద్దరు ప్లేయర్స్ సరైన పర్ఫార్మెన్స్ రావట్లే ఫార్మాట్ అని. అది ఎవరు డిస్కస్ చేద్దాం. వాళ్ళు ఎవరో కాదు, కెప్టెన్, వైస్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. లాస్ట్ 15 innings చూడండి స్క్రీన్ మీద మీరు. ఒకటే 50 ఉంది. అనుకున్న స్థాయిలో పర్ఫార్మెన్స్ రాలే. మళ్ళీ ఫామ్లో లేడా అని కాదు, మధ్యలో IPL వచ్చింది, అక్కడ దుమ్ము లేపేసాడు, ఫుల్ రన్స్ కొట్టాడు. కానీ అక్కడ కెప్టెన్ కాదు. మరి ఏమైనా క్యాప్టెన్సీ ఎఫెక్ట్ అవుతుందా? ఎక్కువ క్యాప్టెన్సీ మీద ఫోకస్ చేస్తున్నట్టున్నాడు. ఐ థింక్ హీ హాస్ టు బ్యాట్ లైక్ ఏ బ్యాట్స్మెన్ బ్యాటింగ్కి వెళ్ళినప్పుడు. దట్ ఈస్ ద సీక్రెట్. మంచి క్యాప్టెన్స్ అదే చేస్తారు, రన్స్ కొట్టాలి. ఎందుకంటే సూర్యకుమార్ కూడా రన్స్ కొడితే ఈ బ్యాటింగ్ లైన్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. అండ్ నౌ కమింగ్ టు శుభ్మన్ గిల్. లాస్ట్ 7 innings అంటే ఏషియా కప్లో తన అనుకున్న స్థాయిలో పర్ఫార్మెన్స్ రాలే. ఇన్ఫ్యాక్ట్ ఓడిఐ సిరీస్లో కూడా చూసుకుంటే తనకి అంత మంచి పర్ఫార్మెన్స్ రాలేదు. స్టార్ట్ సెటిల్ అయి అవుట్ అవుతున్నాడు. అయితే వన్స్ అగైన్ హీస్ అ వెరీ టాలెంటెడ్ బ్యాటర్. ఒకసారి రన్స్ కొడితే సూపర్ ఉంటుంది. వీళ్ళిద్దరూ ఐ థింక్ దిల్ బి ఫోకసింగ్ ఆన్ గెటింగ్ రన్స్ ఈ సిరీస్. ఇట్స్ గోయింగ్ టు బి గుడ్ బ్యాటింగ్ పిచెస్, కానీ మంచి బౌలింగ్ అటాక్ కూడా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళిద్దరు రన్స్ కొడితే ఇండియా 170 దగ్గర అయిపోయే చోట 200కి వెళ్తారు. ఎందుకంటే వీళ్ళిద్దరు గిల్లేమో స్టెబిలిటీ తీసుకొని వస్తాడు, సూర్యకుమార్ యాదవ్ పెంచేస్తాడు రన్ రేట్ మిడిల్ ఓవర్స్లో. అది ఎలాంటి బౌలింగ్ అటాక్ అయినా. అందుకని వీళ్ళిద్దరు ఫామ్ గోయింగ్ టు T20 వరల్డ్ కప్ ఇక్కడ నుంచే ఫామ్లో రావటం ఇండియాకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఫస్ట్ T20 ప్రివ్యూ లెట్స్ జంప్ ఇన్. సో ఈ ఫస్ట్ T20 ఎక్కడ ఆడుతున్నారు? క్యాన్బెరా మనుకా ఓవల్ గ్రౌండ్లో. అయితే ఎక్కడ చూడొచ్చు ఈ మ్యాచ్లు మీరు? జియో స్టార్ స్పోర్ట్స్లో. ఏ టైం నుంచి? 1:45 PM. ఓకే, ఇప్పుడు మనం పిచ్ కండిషన్కి వచ్చేద్దాం. ఈ గ్రౌండ్లో జనరలీ క్యాప్టెన్స్ టాస్ గెలిచిన వాళ్ళు ఎక్కువ బౌలింగే తీసుకుంటారు. ఎందుకంటే 18 మ్యాచెస్ ఆడితే సెకండ్ బ్యాటింగ్ టీము 12 సార్లు మ్యాచ్ గెలిచింది. సో విన్ ద టాస్, బౌల్ ఫస్ట్. అండ్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 160, కానీ విన్నింగ్ స్కోర్ వచ్చేసి 180 ఫస్ట్ ఇన్నింగ్ కొడితే అప్పుడు రిస్ట్రిక్ట్ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇండియా లాస్ట్ టైం ఇక్కడ ఆస్ట్రేలియాతో ఆడినప్పుడు 160 కొడితే ఆస్ట్రేలియాని 150 రెస్ట్రిక్ట్ చేశారు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరు తెలుసా? యుజ్వేంద్ర చాహల్. అయితే ఇక్కడ ఐ థింక్ అబౌట్ 76% కాదు 66% ఫాస్ట్ బౌలర్స్ వికెట్స్ తీస్తారు. రిమైనింగ్ పర్సెంట్ స్పిన్నర్స్ తీస్తారు. అండ్ పిచ్లో గ్రిప్ అవుతుంది బాల్. అందుకని చూడండి లాస్ట్ టైం కూడా చాహల్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది. సో దిస్ ఈజ్ అబౌట్ ద కండిషన్స్. ఇప్పుడు మనం ఫస్ట్ ఆస్ట్రేలియా స్క్వాడ్ గురించి మాట్లాడదాం. స్క్రీన్ మీద ప్లేయర్స్ పక్కన మీరు బ్రాకెట్స్లో మ్యాచెస్ రాస్తున్నాయి. అది ఎందుకంటే కొంతమంది ప్లేయర్స్ కొన్ని మ్యాచ్లో అవైలబుల్ ఉన్నారు. దీనికి కారణము యాషెస్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతూ నవంబర్లో యాషెస్ స్టార్ట్. సో దాని గురించి అని బౌలింగ్ యూనిట్ కొంతమంది బౌలర్స్కి రెస్ట్ ఇస్తున్నారు, రొటేట్ చేస్తున్నారు. అందుకనే కొంతమంది ప్లేయర్స్ ఫస్ట్ 2 మ్యాచెస్ అవైలబుల్ ఉన్నారు, కొంతమంది లాస్ట్ 3 మ్యాచెస్ అవైలబుల్ ఉన్నారు. ఆ క్లారిటీ మీకు రావడానికి బ్రాకెట్స్లో వేసే అనమాట మ్యాచెస్. ప్లేయర్స్ పక్కన బ్రాకెట్లో మ్యాచెస్ లేవంటే వాళ్ళు అన్ని మ్యాచెస్కి అవైలబుల్ ఉన్నట్టు. సో దిస్ ఈస్ ద ఫుల్ స్క్వాడ్ ఆస్ట్రేలియా. నౌ కమింగ్ టు ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఫస్ట్ T20 ఎట్లా ఉండొచ్చో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. సో వీళ్ళకి నెంబర్ 7 దాకా బ్యాటింగ్ ఉంది, స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్. మిచ్చో ఎందాక బ్యాటింగ్ ఉంది, దాని తర్వాత బౌలర్స్. సో ఫస్ట్ T20కి ఇలా ఉండొచ్చు వీళ్ళ ప్లేయింగ్ 11. ఇప్పుడు మీరు చూస్తుంది T20 ఇండియా స్క్వాడ్.
దీంట్లో బూమ్రా, సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తి వీళ్ళందరూ వెనక్కి వచ్చేసారు. అయితే ఒక పేరు మిస్సింగ్ ఉంది, హార్దిక్ పాండ్యా. ఇంకా ఈజ్ నాట్ ఫిట్, ఏషియా కప్లో ఇంజురీ అయింది కదా. సో తన ప్లేస్లో నితీష్ కుమార్ రెడ్డిని యాడ్ చేశారు స్క్వాడ్లో. అయితే నితీష్ కుమార్ రెడ్డి కూడా మీకు గుర్తుంటే సెకండ్ ఓడియాలో ఇంజూర్డ్ అయ్యాడు. కానీ రిపోర్ట్స్ ఏం బయటకు వచ్చినాయి అంటే అకార్డింగ్ టు క్రిక్ బజ్ హీస్ ఫిట్ అని చెప్పేసి ఇప్పుడు అవైలబుల్ ఫర్ సెలెక్షన్. అయితే ఇప్పుడు మన ఫస్ట్ T20I నా ప్రాబబుల్ ప్లేయింగ్ 11 మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. నాకు అనిపిస్తుంది పిచ్ ప్రకారము ఇద్దరు ప్లేయర్ మధ్యలో ఉండొచ్చు ఇక్కడ, హర్షిత్ రాణా లేకపోతే కుల్దీప్ యాదవ్, ఇద్దరు నుంచి ఒకడు ఆడతారు, అందుకనే స్లాష్ పెట్టాను. సో మోస్ట్ ప్రాబబ్లీ ప్లేయింగ్ 11 ఇట్లా ఉండొచ్చు అని నాకు అనిపిస్తుంది. మరి మీ ప్లేయింగ్ 11 డిఫరెంట్ ఉంటుందా ఈ ఫస్ట్ T20I కింద కమెంట్ చేయండి. ఫస్ట్ మనం ఆస్ట్రేలియా స్ట్రెంత్ గురించి మాట్లాడదాం. వీళ్ళ బ్యాటింగ్ చూడండి, ట్రావిస్ హెడ్, మిచ్ మార్ష్, ఇంగ్లీష్, మాథ్యూ షా, టిమ్ డేవిడ్, మార్కస్ స్టాయినిస్, మిచ్ ఓవెన్, నెంబర్ 7 దాకా పవర్ హిట్టర్స్ ఉన్నారు అందరూ. ఎన్ని గ్రౌండ్స్ పిచ్చెస్, బౌన్సీ పిచ్చెస్ ఇవి బాగా అలవాటు. సో సూపర్ బ్యాటింగ్ లైనప్. ఎందుకంటే ఓడిఐ ఫార్మాట్లో ఇలాంటి బ్యాటింగ్ చూడలే, ఇన్ఎక్స్పీరియన్స్ కనిపించింది. కానీ ఇక్కడ అందరు ఎక్స్పీరియన్స్ ఇన్ఫార్మ్ బ్యాటర్సే కనిపిస్తున్నారు. సో వీళ్ళ బ్యాటింగ్ చాలా బాగుంది. అండ్ నెంబర్ 2 వీళ్ళకి స్ట్రెంత్స్ వచ్చేసి హేజల్వుడ్ ఇంకా జాంపా. వీళ్ళిద్దరు చాలా ఎక్స్పీరియన్స్, అనుభవం. ఈ పిచ్చిలో ఎట్లా తెలుసు, ఆల్రెడీ వన్డేస్లో చూసాం కదా. ఈ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలర్స్. అన్లక్కి వికెట్స్ రాలే హేజల్వుడ్కి, కానీ సూపర్ వేసాడు, మంచి రిథంలో ఉన్నాడు కాబట్టి ఫస్ట్ 2 మ్యాచెస్ ఆడుతున్నాడు హేజల్వుడ్. డెఫినెట్లీ హీ ఈస్ ద స్ట్రెంత్ అండ్ జాంపా ఆల్సో. అండ్ ఇప్పుడు ఆస్ట్రేలియా వీక్నెస్కి వస్తే నాకు ఒక్కటే కనిపిస్తుంది, వాళ్ళు రిస్పిన్ సరిగా ఆడరు. మరి కుల్దీప్ని ఆడిపిస్తాడా, గంభీర్ మళ్ళీ ఆడిపోయాడా చూద్దాము. మరి కెప్టెన్ కూడా అక్కడ సూర్యకుమార్ యాదవ్ జనరల్లీ 3 స్పిన్నర్స్ని ఆడిపిస్తాడు, కానీ సబ్ కాంటినెంట్లో ఎక్కువ మ్యాచ్ ఆడారు. కానీ ఈ గ్రౌండ్లో ఆడిపిస్తారు లేదా చూద్దాము. సో ఆడిపిస్తే మాత్రం ఆ ఒక్క వీక్నెస్ కనిపిస్తుంది ఆస్ట్రేలియాకి. మిడిల్ ఓవర్స్లో వాళ్ళు కొంచెం స్ట్రగుల్ అవ్వచ్చు. వాళ్ళ బౌలింగ్ కూడా ఈ ఫస్ట్ మ్యాచెస్కి బాగుంది. సో అపార్ట్ ఫ్రమ్ హేజల్వుడ్ ఇంకా జాంపా కూడా ఉన్నారు, బాగానే ఉన్నారు. వాషెస్ వీళ్ళందరూ మంచిగానే వేస్తారు, మీ ఫిల్అప్ బౌలర్స్ మంచిగా ఉన్నారు. కాబట్టి ఐ థింక్ దేర్ ఇస్ అ వెల్ రౌండెడ్ స్క్వాడ్ అనిపిస్తుంది ఫస్ట్ 2 మ్యాచెస్కి అయితే. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ ఐ డోంట్ సీ ఎనీ వీక్నెసెస్ ఆఫ్ ఆస్ట్రేలియా. ఇప్పుడు మన ఇండియా గురించి మాట్లాడదాం. ఇండియా స్ట్రెంత్ వచ్చేసి ఈ మ్యాచ్కి ఫస్ట్ బిఫోర్ ఐ సే ఎనీథింగ్ ఈజ్ మైండ్ సెట్. ఈ ఫార్మాట్లో ఎట్లయితే బ్యాటింగ్ చేస్తున్నారు కదా, అంటే ప్రొయాక్టివ్ బ్యాటింగ్. బహుశా వరల్డ్ క్రికెట్లో ఇంత ప్రొయాక్టివ్గా అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఏ బ్యాటింగ్ యూనిట్ ఆడట్లేదు. సో ఇండియాస్ బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఈజ్ దేర్ మైండ్ సెట్ బ్యాటింగ్లో. అండ్ బ్యాటింగ్ ఆర్డర్ చూడండి, ఈవెన్ జస్ట్ లైక్ ఆస్ట్రేలియా అందరు మంచిగా రన్స్ కొడుతున్నారు, ఫాస్ట్ ఆడతారు. T20 ఆడే విధానం వీళ్ళకి తెలుసు. సో బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఇండియా బ్యాటింగ్. అండ్ దాని తర్వాత బూమ్రా ఈజ్ బ్యాక్ అగైన్, మంచి రెస్ట్ తీసుకొని వస్తున్నాడు. వీ నో దట్ ఈ వైట్ బాల్ ఫార్మాట్ అది కూడా ఫ్రెష్ ఉన్నప్పుడు బూమ్రా ఎట్లా వేస్తాడు డెత్లో కానీ మిడిల్ ఓవర్స్లో కానీ. అండ్ ఆల్సో మిస్టరీ స్పిన్నర్స్ ఆఫ్ ఇండియా, అండ్ మీరు వరుణ్ చక్రవర్తి అయినా రిస్పిన్ కూడా పిక్ చేస్తాం, అంత ఈజీ కాదు. కుల్దీప్ యాదవ్ అండ్ ఆల్సో అక్షర్ పటేల్ సీనియర్స్ వికెట్స్ తీసేసి అనుభవం ఉంది కాబట్టి బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఇండియాకి. అండ్ నౌ కమింగ్ టు ద వీక్నెస్, 2 కనిపిస్తున్నాయి. ఇందాక మన వీడియో స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం, కెప్టెన్ వైస్ కెప్టెన్ ఎక్కువ రన్స్ కొట్టట్లేదు. వాళ్ళు రన్స్ కొట్టకపోతే మరి వేరే బ్యాటర్స్ మీద ప్రెషర్ పడే అవకాశం ఉంది ఈ మ్యాచ్లో. అండ్ హార్దిక్ పాండ్యా లేడు, తను చాలా వాల్యూ యాడ్ చేస్తాడు, బ్యాటింగ్ అయినా బౌలింగ్ అయినా ఫీల్డింగ్ అయినా తనని మిస్ చేస్తారు. హార్దిక్ పాండ్యా లేనప్పుడు టీమ్ కంపోజిషన్ మిస్ అవుతుందన్నమాట. ఎక్స్ట్రా బౌలర్ని ఆడిపియాలా, ఎక్స్ట్రా బ్యాటర్ని ఆడిపియాలా, ఆడిపిస్తే వాళ్ళు హార్దిక్ లాగా ఆడతాడా లేదా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో దిస్ ఇస్ డెఫినెట్లీ హార్దిక్ పాండ్యాని మిస్ చేస్తారు ఈ సిరీస్లో నాకు అనిపిస్తుంది. దీస్ ఆర్ ద స్ట్రెంత్ ఆఫ్ వీక్నెసెస్ ఆఫ్ ద బోత్ ద టీమ్స్. మరి మీకేమనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. నౌ లెట్స్ గో టు ద ప్రెడిక్షన్. సో ఈ ఫస్ట్ T20 ఎవరు గెలవబోతున్నారు? ఇట్స్ గోయింగ్ టు బి వెరీ వెరీ క్లోజ్. బోత్ ద టీమ్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. T20 ఎట్లా ఆడాలో తెలుసు, ఒకటే సిద్ధాంతం ఫాలో అవుతారు, అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడతారు, అదే బ్యాటింగ్ అయినా బౌలింగ్ అయినా. అయితే ఇందాక చెప్పాను మీకు, హార్దిక్ పాండ్యా మిస్సింగ్ ఉన్నాడు ఇండియా దగ్గర, కొంచెం టీమ్ కాంపోజిషన్ దెబ్బతింటుంది. ప్లస్ ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నారు, ప్రాక్టీస్ మ్యాచెస్ ఆడట్లే, డైరెక్ట్గా వచ్చి ఆడుతున్నారు ఫస్ట్ మ్యాచ్. ఆస్ట్రేలియా దగ్గర సాలిడ్ బ్యాటింగ్ లైనప్ ఉంది, అందుకనే క్లోజ్ మ్యాచ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. కానీ ఫస్ట్ మ్యాచ్ ఆస్ట్రేలియా టు విన్ ద ఫస్ట్ T20 అని నాకు అనిపిస్తుంది. మరి మీరేమంటారు, ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు కింద కమెంట్ చేయండి. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. ఇంకా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.